దేవుడి నుంచి వచ్చి వాక్ అన్నమాట. దేవోక్తి అనగా యాకే కుమారుడైన ఆగూరు పలికిన మాటలు. ఆగూరు సొలొమోను కాదు, ఇతను వేరే వ్యక్తి, ఒక భక్తుడు, ఒక యాజకుడై ఉంటాడు. ఈ వ్యక్తి పలుకుతున్నాడు మాటలు. ఏమని పలుకుతున్నాడు అంటే, ఎవరు చెప్తున్నాడు? ఆ మనుషుడు ఇతియేలునకును ఉక్కాలునకును చెప్పిన మాట. ఇతియేలునకును ఉక్కాలునకును చెప్పిన మాట. ఇతియేలు అంటే ఎవరు తెలుసా మనకి? మళ్ళీ అన్నాడు ఇతియేలునకు ఉక్కాలునకు కదా, 3 మాటలు పలుకుతున్నాడు. అంటే ముగ్గురు చెప్తున్నాడు మాటలు. ఇప్పుడు మనం ఏమైనా ప్రార్థన చేస్తాం? మనం ప్రార్థన చేసినప్పుడు ఎలా ప్రార్థన చేస్తాం? కొన్ని బాప్తీసినప్పుడు ఎలా బాప్తీసిస్తారు? ఆ వ్యక్తి ఎవరికి చెప్తున్నాడు? ఇతియేలు అంటాడు కదా, పరిశుద్ధాత్ముడు. ఇక్కడ ఉక్కాలంటే పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడు. ఇతియేలు అంటే దేవుడు, తండ్రి దేవుడు, తర్వాత కుమారుడు. ఈ మాట ఆ వ్యక్తి పలుకుతున్నాడు అన్నమాట. ఎవరికి చెప్తున్నాడు? తనకి చెప్పుకున్నాడు, దేవునికి అంటే ముగ్గురు వ్యక్తులకి చెప్తున్నాడు. అంటే త్రియేక దేవునితో తన యొక్క జీవితాన్ని వివరించుకుంటున్నాడు అనమాట. అది ఇతియేలు అనగా తండ్రి కుమారుడు, ఉక్కాలు అనగా పరిశుద్ధాత్మ దేవుడు. అర్థమైంది? ఓకే. అయితే ఆ మనుషుడు ఏం చెప్తుందంటే, నిశ్చయముగా మనుషులలో నా వంటి పశుప్రాయుడు లేడు, నరులకున్న వివేచన నాకు లేదు, నేను జ్ఞానాభ్యాసం చేసుకున్న వాడను కాను, పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానము పొందలేదు. నిశ్చయముగా నా వంటి పశుప్రాయుడు అంటే ఏంటండి? పశుప్రాయుడు అంటే పశువు మనసు కలిగిన వాడు. అంటే దానికి ఏం తెలియదు కదా. ఇప్పుడు జంతువులకి ఏం తెలుసా? ఇప్పుడు ఏం చేస్తాం? వాళ్ళ మేత తీసుకెళ్ళినప్పుడు అవి ఏంటో కట్టు వెళ్ళిపోతూ ఉంటాయి. అంటే నిశ్చయముగా పశుప్రాయుడు నేను పలుకుతున్నా ఏంటంటే, నేను ఏమంటున్నానంటే, జ్ఞానం లేదు నాకు, నిశ్చయము నేను పశుప్రాయుడు అంటే ఎటు పడితే అటు తిరిగే యొక్క మనసు కలిగిన వాడు. అంటే తన యొక్క జీవితాన్ని ఏం చేసుకుంటున్నాడు? దేవుని ముందు వివరించుకుంటున్నాడు. ఎవరండి ఈయన? ఒక భక్తుడే, దేవుని భక్తుడే. కానీ దేవుడు భక్తుడైంది కూడా దేవుని దగ్గర ఏం చెప్పుకున్నాడు? నేను నిత్యముగా పశుప్రాయుడు, నా వంటి పశుప్రాయుడు లేడని చెప్తున్నాడు. అంటే తను గొప్ప చేసుకున్నాడా, తగ్గించుకుంటున్నాడు? తక్కువ చేసుకుని మాట్లాడుకుంటున్నాడు అనమాట. నిత్యముగా నా మనసులో నా వంటి పశుప్రాయుడు లేడు, నరులకున్న వివేచన కూడా నాకు లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను జ్ఞానాభ్యాసం కూడా చేసుకున్నవాడని కాను, పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానము నాకు లేదు. అంటే దేవునితో ఎలా మాట్లాడాలి, దేవునితో నేను ఎలా జీవించాలి, అంటే దేవుడు అంటే ఏంటి, పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానం అంటే దేవుడు అంటే ఏంటి అన్న యొక్క ఇది కూడా నాకు తెలియదు, ఆ ఉపదేశం కూడా నాకు తెలియదు. అయితే నేను నీకేం చెప్పుకున్నాను? ఆకాశంలోకి ఎక్కి మరలా దిగివాడేవాడు, తన పిడుగులతో గాలిని పట్టుకుని వాడేవాడు, తన బట్టలో నీళ్లు మూట కట్టిన వాడేవాడు, భూమి యొక్క దిక్కులన్నిటిని స్థాపించిన వాడేవాడు. ఆయన పేరేమో, ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసి ఉన్నదా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఫస్ట్ ఏం చెప్తున్నాడండి ఇక్కడ? ఉక్కాలునకును ఇతియేలునకును ఉక్కాలునకు అన్నాడు కదా. ఇక్కడ కిందకు వస్తాడు, ఏమన్నాడు? ఆయన పేరేమో, ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసి ఉన్నదా? అంటే ఆ భక్తుడికి దేవుని యొక్క పేరు తెలియదు. తెలియక తను ఏం పలుకుతున్నాడంటే, ఉక్కాలునకును ఇతియేలునకును పలుకుతున్నాడు, పేరు తెలియక. అందుకే దేవుడు దాన్ని మెన్షన్ చేసి మళ్ళీ కిందకు వస్తున్నారు. దేవుడు ఆయన పేరేమో, ఆయన కుమారుని పేరేమో. ఇది ఎప్పుడు రాయబడింది? ఇప్పుడు ఇది ఎక్కడ ఉంది? ఇప్పుడు పాత నిబంధనలు ఉందా, కొత్త నిబంధనలు ఉందా ఈ వాక్యం? చెప్పండి. ఈ వాక్యము పాత నిబంధనలు ఉందా, కొత్త నిబంధనలు ఉందా? చదివాం కదండి. ఇప్పుడు మరీ అలా ఉంటే అలాగా
పాత దాంట్లోనే ఉందిగా, సామెతల గ్రంథం ఎప్పుడు పాత గ్రంథం, పాత నిబంధన. అయితే పాత నిబంధనలు రాస్తున్నాడు, ఏం రాస్తున్నాడు? ఆయన పేరేమో, ఆయన కుమారుని పేరేమో. అంటే ఆ భక్తునికి ఏం తెలుస్తుంది? దేవుని జ్ఞానిస్తున్నప్పుడు ఏం తెలుస్తుంది? దేవుని యొక్క సన్నిధిలో ఉన్నప్పుడు, దేవునికి మొరపెడుతున్నప్పుడు అతనికి ఏం అర్థం అవుతుంది అంటే, తండ్రి కాక కుమారుడు ఉన్నాడు, తండ్రి కాక కుమారుడు ఉన్నాడు, కుమారుడు కాక పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఉన్నాడు. అందుకనే అతను మొదట్లోనే తనకు తెలియకపోయినా సరే ఏం చెప్తున్నాడు? దేవోక్తి అనగా ఏక కుమారుడైన ఆ ఊరు పలికిన మాటలు, ఈ తేలినప్పుడు తనకు తెలియకుండానే దేవుని సన్నిధిలో ఉండి ఆ యొక్క మాటలు పలుకుతున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అది దేవోక్తి అనగా, దేవోక్తి అంటే